అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అయితే ఏలూరు పార్లమెంట్ దెందులూరు నియోజకవర్గాన్ని విషయానికి వస్తే టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ అయితే ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతానికైతే 14 రౌండ్లు కౌంటింగ్ అయితే అయింది. 14 రౌండ్లలో 21,461 ఓట్ల ఆధిక్యతలో చింతమనేని గెలుపు దిశగా సాగుతుంది. అయితే ఈ నెంబరు 25 నుంచి 30 మధ్యలో ఉండొచ్చు అని చెప్పి అక్కడ కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని గెలుపు దిశగా వెళుతుండడంతో దెందులూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ చింతమనేని విషయానికి వస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం చింతమనేని ప్రభాకర్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం, అక్రమమైనటువంటి కేసులు పెట్టి రిమాండ్లో ఏలూరు సబ్ జైలు కూడా పంపించడం జరిగింది. అయితే ఇటువంటి బెదిరింపులకు చింతమనేని లొంగకుండా పార్టీలో కొనసాగటం, అప్పటి నుంచి కూడా పార్టీలో మరింత ఉత్సాహంతో బలంతో కసిగా చింతమనేని పనిచేయడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకి అండగా ఉంటూ వారిలో ధైర్యాన్ని నింపుతూ పార్టీని గెలుపు దిశగా నడిపించడంలో చింతమనేని కృషి చేశారని చెప్పొచ్చు. అయితే చింతమనేని మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా ప్రజలు వాటిని నమ్మకుండా చింతమనేని వెన్నంటే ఉండటం, దెందులూరు నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడకపోవటం, ఆ రోడ్లు తదితర విషయాలు, తర్వాత ఇక్కడ వైసీపీ ఓటమికి కారణమయ్యేలాగా చేస్తున్నాయి. అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన కార్యకర్తల్లోనే అబ్బాయి చౌదరి మీద వ్యతిరేక గళాన్ని విప్పటం, వైసీపీ కార్యకర్తలు కూడా దాదాపుగా 40% మంది కూడా చింతమనేని ప్రభాకర్కే మొగ్గు చూపించి ఓట్లు కూడా ఆయనకి వేసినట్టుగా తెలియవస్తుంది. అయితే చింతమనేని ప్రభాకర్ మీద అనేక ఆరోపణలు చేసి నియోజకవర్గ ప్రజలకి దూరం చేయాలని వైసీపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నియోజకవర్గ ప్రజలు చింతమనేనిని చేరుకోవటం మాత్రం ఆపలేదు. అయితే ప్రస్తుతం చింతమనేని గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఆఖరి రౌండ్ వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అధికారికంగా ప్రకటించిన తర్వాత మళ్ళీ మనం చింతమనేని ప్రభాకర్ గురించి, చింతమనేని గెలుపుపై కూడా ఫుల్గా అనాలిసిస్ చేద్దాం.